రైతు సోదరులందరికీ నమస్కారం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి అన్నట్టు నిజాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. సో, ముందుగా నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి ప్రతి రైతుకి చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్ కూడా ఈ నాలెడ్జ్ అనేది. మార్కెట్‌లో జరుగుతున్నటువంటి ఒక ప్రముఖమైన టెక్నికల్ వాడకం అనేది విపరీతంగా ఉండడం జరిగింది. అయితే అది ఏ రూపాలలో వాడతా ఉన్నారు? దానితో పాటు దానికెందుకు అంత ప్రాముఖ్యత సంతరించుకున్నది? ఇటువంటి విషయాలన్నిటిని మీ అందరికీ తెలియజేయడం కొరకు ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. తక్కువలో తక్కువ ఈ వీడియో అయితే 8-10 నిమిషాలు టైం తీసుకుంటాది. ప్రతి ఒక్కరూ చివరి వరకు చూసినట్లయితే మీరు ఆ మాలిక్యూల్ గురించి 100% మీరు స్టడీ చేసినట్టే లెక్క. సో, 10 నిమిషాలలో మీరు ఒక మాలిక్యూల్ యొక్క జీవిత చక్రాన్నే స్టడీ చేసినంత నాలెడ్జి ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, నేను చెప్పబోయే టెక్నికల్ వచ్చేసరికి ఫిప్రోనిల్. ఫిప్రోనిల్ 5% ఎస్ఎస్సి, అంటే దీన్ని అందరూ రీజెంట్ అని పిలుస్తారు. సో, ఈ రీజెంట్ ఏదైతే దీంట్లో ఉండే మూలకం ఫిప్రోనిల్ 5% ఎస్ఎస్సి ఉన్నదో ఇది మార్కెట్‌ని షేకాడిస్తా ఉన్నది. అది ఏ రూపాలలో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ బేసిక్‌గా మనకి ఫిప్రోనిల్ 5% ఎస్ఎస్సి అనేది రీజెంట్ అనే పేరుతో, ఆ తర్వాత రకరకాల పేర్లు ఏదైతే అదామా కంపెనీ అగాడి, దానితో పాటు ఆల్బగ్ కంపెనీ ఇగ్జుస్, అదేవిధంగా బెస్ట్ అగ్రో కంపెనీది ఫాస్టెను, దానితో పాటు సోనిక్ ఫ్లో అని టాటా కంపెనీది, దానితో పాటు యూపీఎల్ వాళ్ళది యూనిప్రో, అలాగా చాలా కంపెనీలకైతే రీజెంట్ ఉండడం జరిగింది. దానితో పాటు ఫిప్రోనిల్ 18.87% ఎస్ఎస్సి లిక్విడ్ ఫామ్లో కంచు గోల్డ్ అని మ్యాక్ కంపెనీ వాళ్ళకి, అదేవిధంగా రీసెంట్గా జానీ అని గరిడా కంపెనీకి రావడం జరిగింది. అదొక స్టెప్. తర్వాత మూడోది మనం చూసుకున్నట్లయితే అందరికీ తెలిసిందే ఫిప్రోనిల్ 80% డబ్ల్యూజీ, ఏదైతే జంప్ అంటామో జంప్ అనేది కూడా అందరికీ రావడం జరిగింది. ఇలా 3 స్టెప్పులు బేస్ చేసుకొని ఈ ఫిప్రోనిల్ మందు మార్కెట్‌ని షీకాడిస్తూ ఉన్నది. ఎలాగంటే ఈ ఫిప్రోనిల్ అనే ఒక్క మందే పదుల సంఖ్యలో పురుగు మందులతో జత కట్టి మార్కెట్లో సేల్స్ అనేది జరుగుతూ ఉన్నది. అయితే మీ అందరూ ఎందుకు తెలుసుకోవాలంటే ఒక్క మందునే మీరు ఎన్నిసార్లు వాడుతున్నారు, ఆ మందు అసలు ఎలా పనిచేస్తుంది అనేది ప్రతి ఒక్కళ్ళు మనసాక్షిగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒకటే మందుని వరుసగా 4-5 రోజుల గ్యాప్లో 10 సార్లు స్ప్రే చేస్తే అసలు ఆ మందు పనిచేస్తుందా? ఆబ్వియస్లీ ఆ మందు ఎందుకు పనిచేస్తుంది చెప్పండి? సో, రెసిస్టెంట్ పవర్ అంటారు, కంపెనీ వాళ్ళు చెబుతూ ఉంటారు. ఏయో కొత్త పదాలు కాదు, కేవలం ఇదే దీని నుంచే జనరేట్ అయింది. ఒక మందు ఫెయిల్ అవుతుందంటే ఇన్నిసార్లు రిపీటెడ్గా కొట్టడం వల్ల ఆ మందు అనేది ఫెయిల్ అవడం జరుగుతూ ఉన్నది. అయితే ఇది జత కట్టిన పదుల సంఖ్యలో మందులు చూసుకున్నట్లయితే ఫిప్రోనిల్ ప్లస్ ఎసిటామిప్రైడ్ కాంబినేషన్లో ఏదైతే రంగీలా అని గరుడా కంపెనీకి ఉండడం జరిగింది. దానితో పాటు ఫిప్రోనిల్ 40%, ఇమిడాక్లోప్రిడ్ 40%, డబ్ల్యూజీ ఫార్ములేషన్లో ఏదైతే పోలీస్ అని కలవరిస్తున్నామో ఆ పోలీస్ అనేది గరుడా కంపెనీకి ఉండడం జరిగింది. దానితో పాటు మూడోది ఫిప్రోనిల్ ప్లస్ డయాఫెన్థ్యూరాన్ అంటే పెగాసిస్, ఈ రెండు కలిపి గరుడా కంపెనీకి గురు అని రావడం జరిగింది. దానితో పాటు ఫిప్రోనిల్ ప్లస్ అబామెక్టిన్ అంటే అబాసిన్ ప్లస్ టోల్ఫెనఫైరాయిడ్ అంటే కీఫను కలిసి, ఈ 3 కలిసి బెస్ట్ అగ్రో కంపెనీకి బెస్ట్ మ్యాన్ అనే పేరుతో రావడం జరిగింది. దానితో పాటు ఫిప్రోనిల్ ప్లస్ ఇండోక్సాకార్బ్ అంటే అవాంట్ కలిపి గరుడా కంపెనీకి బ్లాక్ అనే పేరుతో రావడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకా ఘోరం ఏంటంటే ఫిప్రోనిల్ ప్లస్ పైరాక్లోస్ట్రోబిన్ అనే తెగులు మందు కలిసి గరుడా కంపెనీకి జోకర్ అనే పేరుతో రావడం జరిగింది. ఆ తర్వాత ఫిప్రోనిల్ ప్లస్ ప్రొపర్గైట్ ఏదైతే నల్లి మందు ఉందో ఆ ప్రొపర్గైట్ కలిసి ఏదైతే మ్యాన్గైండ్ కంపెనీకి ఫిప్రోగైట్ అనే పేరుతో రావడం జరిగింది. అయితే తర్వాతది మనం చూసుకున్నట్లయితే ఫిప్రోనిల్ ప్లస్ ఎగ్జిథయాజాక్స్ అంటే మేడిన్, ప్రొపర్గైట్ అంటే ఓమైట్, ఎగ్జిథయాజాక్స్ అంటే మేడిన్. ఈ ఫిప్రోనిల్ ప్లస్ మేడిన్ కలిసి కోరమండల్ కంపెనీకి మైత్రి అనే పేరుతో రావడం జరిగింది. రీసెంట్ గా బెస్ట్ అగ్రో కంపెనీకి క్యూబెక్స్ పవర్ అనే పేరుతో రావడం జరిగింది. ఆ తర్వాత మరి ఇంకా ఏంటంటే ఫిప్రోనిల్ ప్లస్
అక్టారా థయామిథోక్సమ్ ప్లస్ క్లోరాంట్రనిలిప్రోల్ కొరాజన్ ఈ 3 కలిసి ట్యాగ్ స్టెమ్లీ అని మన ఏదైతే ట్రాపికల్ ఆగ్రో కెమికల్ కంపెనీ ఉందో ఆ కంపెనీకి రావడం జరిగింది. దేనికంటే వరిలో వచ్చే కాండం తొలుచు పురుగుని సమర్థవంతంగా అరికట్టడానికి రావడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా మందులు దీంతో జతకట్టడం జరిగింది. అయితే ఇన్ని రకాల మందులు కలిపి ఈ ఫిప్రోనిల్ తోనే ఎందుకు జత చేశారంటే, ఫిప్రోనిల్ అనే టెక్నికల్ మార్కెట్ లో మన పంట పొలాలని పీడిస్తున్నటువంటి ప్రధాన సమస్యలైనటువంటి ఏదైతే పురుగు, దానితో పాటు తామర పురుగు, దానితో పాటు నల్ల తామర పురుగు, ఈ మూడింటిని ఈ ఫిప్రోనిల్ అనే టెక్నికల్ సమర్థవంతంగా అరికడతాది కాబట్టే ఈ ఫిప్రోనిల్తోనే జత కట్టి రకరకాల మందుల్ని కలిపి మార్కెట్లో, అంటే నేను చదవటం కొన్ని మాత్రమే చదివాను, బ్రాండ్ నేమ్స్ చూసుకున్నట్లయితే వందల సంఖ్యలో బ్రాండ్ నేమ్స్ అనేది మార్కెట్లో ఉండడం జరిగింది. సో ప్రతి రైతు గమనించుకోవాల్సింది ఏంటంటే, మనం పంటకి స్ప్రే చేసేటప్పుడు ఏ టెక్నికల్ వాడుతున్నాం అనేది గమనించుకోవాలి. ఎందుకంటే బ్రాండ్ నేమ్స్ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క బ్రాండ్ నేమ్తో ముద్రిస్తూ ఉంటాయి, కానీ లోపల ఉన్న టెక్నికల్ ఏదైతే మేము మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో ఫిప్రోనిల్ అని దాని మీద రాసి ఉంటుంది. సో ఆ ఫిప్రోనిల్ మన టర్మ్లో ఒకసారి మనం ఫిప్రోనిల్ కొట్టామంటే నెక్స్ట్ రౌండ్లో ఫిప్రోనిల్కి సంబంధించింది ఎటువంటిది పడకూడదు మొక్క మీద. ఆ తర్వాత 2-3 స్ప్రేల తర్వాత మళ్ళీ పడ్డా కానీ రెసిస్టెంట్ పవర్ అనేది పెరగకుండా ఉంటుంది. ఆ మందు, ఆ మాలిక్యూల్ ఏదైతే ఉందో అది మొక్క మీద సమర్థవంతంగా పనిచేయటానికి, అదే విధంగా పురుగుని కానీ అది దాన్ని సమర్థవంతంగా నశింపజేయటానికి అది బాగా దోహదపడుతుంది. కాబట్టి ప్రతి రైతు, అంటే ఈ మధ్యన అవేర్నెస్ వస్తా ఉన్నది, ఏమని చాలా మంది చెప్తున్నారు, ఐఆర్ఏసి FRAC గ్రూప్స్, ఇలా గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్స్ సంబంధించి మందులు ఉంటాయి, ఇలాంటివన్నీ చెప్తా ఉన్నారు. వీటికి సంబంధించి కూడా ప్రతి రైతుకి చాలా అంటే చాలా డీటెయిల్డ్గా బాగా అర్థం కావడం కొరకు, ఈజీగా, అంటే ఒక్కసారి చూసాడంటే వెంటనే అర్థం కావడం కొరకు మనం ఆల్రెడీ GFFA అంటే గ్రోత్, ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ ఆఫ్ అగ్రికల్చర్ అనే ఒక కొత్త కాన్సెప్ట్తో ఈ చార్ట్, దీనన్నిటికి సంబంధించి రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ యొక్క టీం అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. రానున్న ఫర్దర్ రోజుల్లో మీకు పురుగు మందులకు సంబంధించి అబ్నార్మల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి రైతుకి అందుతుంది. సో ఇప్పటి వరకు చూశారు కదా, ఈ ఫిప్రోనిల్ టెక్నికల్ ఇంత రేంజ్ లో మార్కెట్ లో నడుస్తా ఉన్నది. సో నేను చెప్పిన సమాచారం మీ అందరికీ వర్తబుల్ గా అనిపించినట్లయితే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ప్రెస్ చేస్తారని కూడా నేను మనసారా ఆశిస్తున్నాను. చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.